से आँखों को मन्नतें पूरी तुमसे ही. సో నైట్ వ్యూ చూసుకుంటే మేము ఉన్న రిసార్ట్ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు టైం చూసుకుంటే నైట్ 1:30 అవుతా ఉంది. సో నిద్ర పట్టట్లేదు. సో ఫ్రెండ్స్ని చెప్పిన అట బయటికి వెళ్ళి తిరిగేసి వద్దాం రండి అని చెప్పి మా ఫ్రెండ్ ఫౌజన్ కార్ తీస్తూ ఉన్నాడు. చూద్దాం అట వెళ్ళేసి నైట్ వ్యూని ఎంజాయ్ చేసేసి చూద్దాం బీచ్ దగ్గర ఎట్టుంటుందో. మేము దిగిన రిసార్ట్ బ్లూ వేవ్స్. మా ఫ్రెండ్స్ గాలని పోదామంటే అందరు నిద్రపోతూ ఉన్నారు. సో నేను సల్మాన్ అండ్ ఫౌజాన్ వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్ నైట్ వ్యూ, మేము తీసుకున్న రిసార్ట్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో మేము తీసుకున్న రిసార్ట్కి జస్ట్ 500 మీటర్స్ కాదు 100 మీటర్స్లోనే మనకి బీచ్ ఉంటుంది. సో ఇది కార్ పార్కింగ్ అండ్ అక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా నీట్గా కూడా హైజీనిక్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవరైనా చీరాల బీచ్కి ఫ్యామిలీస్తో కానీ రావాలనుకుంటే సో ఈ రిసార్ట్ని మేము ప్రిఫర్ చేస్తాం. ఈ రిసార్ట్ బ్లూ వేవ్. సో చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తున్నారు. అదంతా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే పనుకుంటా ఉన్నారు. వీడు ప్రణీత్ ఏమో ఫోన్లో ఏదో ఎడిట్ చేసుకుంటున్నాడు. వీడు మా ఫౌజాన్, వాడు ఇందాక ఈవినింగ్ తీసుకున్న వీడియోస్ ఫొటోస్ అన్నీ చూసుకుంటా ఉన్నాడు, వాడి ఫొటోస్ ఎలా వచ్చినాయి అని చెప్పి. సో వీడు గురించి చెప్పడం కూడా వేస్ట్. వీళ్ళు చూడండి ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారు. వీడు సల్మాన్, ఇందాక చెప్పా కదా మా టీం ట్రెజరర్. సో ఎక్కడికి వెళ్ళినా ఎంత అమౌంట్ ఉన్నా ఫస్ట్ పే చేసేస్తాడు. వాడి పేరు అజ్మల్. వాడు చూడండి పనుకుంటున్నాడు. సన్ రైజ్ చూద్దామని చెప్పి నైట్ అంతా ప్లాన్ చేసుకున్నాం, కానీ సన్ రైజ్కి వెళ్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరినీ లేయని రా అని చెప్తే ఒక్కరు రాలేదు. సో నేను మా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు ఫౌజాన్ అని చెప్పి మేము ఇద్దరం వచ్చేసినాం. సో వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వ్యూ చూడండి. సో ఇక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతూ ఉంది. బెస్ట్ ప్లేస్ ఫర్ ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్. సో ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేయాలనుకుంటే ఇక్కడికి చేయొచ్చు. వ్యూ చూడండి అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆరెంజ్ కలర్గా. బీచ్లో చిన్న ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో రైడ్స్ ఉన్నాయి. సో అక్కడ చూసుకుంటుంటే మనం పారాగ్లైడింగ్ జరుగుతూ ఉంది చూడండి. పారాగ్లైడింగ్ దగ్గర చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. సో ఇటు చూడండి ఫ్రెండ్స్ సన్ రైజ్ అవుతా ఉంది. సన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్లోగా మబ్బుల్లో నుంచి బయటికి వస్తూ ఉంటే ఆ కలర్ వల్ల రిఫ్లెక్ట్ అయ్యి వాటర్ కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఆరెంజ్గా అవుతుంది. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి సన్ రైజ్ చూడాలంటే. చూడండి సన్ మబ్బుల్లో నుంచి ఎలా వస్తున్నాడు. అక్కడ జనాలు చూడండి, ఆ జనాల దగ్గర అక్కడ పారాగ్లైడింగ్ జరుగుతూ ఉంది. పారాగ్లైడింగ్తో పాటు మనకి ఇక్కడ చూసుకుంటూ ఉంటే బైక్ రైడ్ కూడా ఉంది. సో ఎప్పుడైనా ఎవరైనా బీచ్కి వద్దాం అనుకుంటే సన్ రైజ్కి మాత్రం మర్చిపోకుండా రండి.